నెగటివ్ ఆలోచనలు మానసిక ఆరోగ్యానికి చాలా హానికరం కావచ్చు. వీటిని నియంత్రించడం లేదా దూరం చేసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా, సానుకూలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటిని అనుసరించడం ద్వారా నెగటివ్ ఆలోచనలు తగ్గించుకోవచ్చు. మైండ్ఫుల్నెస్ మరియు ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం మనసులో వచ్చే నెగటివ్ ఆలోచనలను తగ్గించడంలో సహాయపడుతుంది. మైండ్ఫుల్నెస్ అంటే మనస్సు ప్రస్తుతం ఉన్న క్షణంలో ఉండటం. గతం గురించి ఆలోచించకుండా, భవిష్యత్తుపై భయం లేకుండా కేవలం ఇప్పుడు ఉన్న క్షణాన్ని ఆస్వాదించడం. సానుకూల ఆలోచనలు పెంచుకోవడం. నెగటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని గుర్తించి, వాటిని సానుకూల ఆలోచనలతో మారుస్తూ ఉండాలి. ఉదాహరణకు, నేను ఈ పని చేయలేను అనుకున్నప్పుడు దాన్ని నేను ప్రయత్నిస్తాను, నేర్చుకుంటాను అని అనుకోండి. వ్యాయామం చేయడం మనసుకు మాంద్యం, కుంగుబాటు తగ్గించి సానుకూల భావాలను పెంచుతుంది. రోజుకు 30 నిమిషాలు నడక, సైక్లింగ్ లేదా యోగా వంటి వ్యాయామాలు మంచి ఫలితాలను ఇస్తాయి. హాబీలను అభివృద్ధి చేసుకోవడం. మీకు ఇష్టమైన పనులను క్రమం తప్పకుండా చేయడం, వంట, చదవడం, పూదోటలు పెంచడం వంటి మనసును సానుకూలంగా ఉంచుతుంది. హాబీలు మానసిక విశ్రాంతి కలిగిస్తాయి. నెగటివ్ ఆలోచనలను వదిలించుకోవడంలో సహాయం పొందండి. మీకు ఇష్టమైన, నమ్మకంగా ఉన్న వ్యక్తితో మాట్లాడటం కూడా మంచి పరిష్కారం. వారు మీ ఆలోచనలను సరిదిద్దడానికి మరియు సానుకూల దృక్పథాన్ని అందించడంలో సహాయపడతారు. గతం మీద దృష్టి పెట్టవద్దు. గతం గురించి ఎక్కువగా ఆలోచించడం వలన నెగటివ్ భావాలు ఎక్కువగా వస్తాయి. వాటిని వదిలేసి భవిష్యత్తుపై ఆశావహంగా దృష్టి పెట్టడం మంచిది. అనుకూల శక్తి వలయంలో ఉండండి. సానుకూల, ప్రోత్సాహకమైన వ్యక్తుల సమూహంలో ఉంటే మీకు మానసిక శక్తి లభిస్తుంది. నెగటివ్ భావాలు వచ్చినప్పుడు అలాంటి వ్యక్తులతో మాట్లాడడం మంచిది. నెగటివ్ ఆలోచనలు రాయడం. మీ నెగటివ్ ఆలోచనలను ఒక కాగితంపై రాయండి. వాటిని రాసిన తర్వాత అంచనా వేసి, వాటిని సానుకూల దృక్పథంతో మార్చడానికి ప్రయత్నించండి. ఇది ఒక రకమైన ఎమోషనల్ రిలీజింగ్ టెక్నిక్. గొప్ప లక్ష్యాలు పెట్టుకోవడం. జీవితంలో ఏదైనా సాధించాలనే ఆశయం పెట్టుకుంటే మీరు సానుకూల దృక్పథంతో ఉండవచ్చు. ప్రణాళికలు రచించుకోవడం మరియు వాటిని సాధించేందుకు ప్రయత్నించడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. నిద్ర సరిగా ఉండాలి. సరైన నిద్ర కూడా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నిద్ర సరిగా లేకపోతే నెగటివ్ ఆలోచనలు రావడం సహజం. రోజూ 7-8 గంటల నిద్ర అవసరం. నిరాశ లేకుండా నేర్చుకోవడం. జీవితంలో ప్రతి పరిస్థితి ఒక పాఠం లాంటిది. ప్రతి నెగటివ్ అనుభవం మనకు ఒక కొత్త మార్గం నేర్పుతుంది. కాబట్టి విఫలమవడాన్ని ఒక భాగంగా చూడండి మరియు నిరుత్సాహపడకుండా ముందుకు సాగండి. కృతజ్ఞతా భావన, గ్రాటిట్యూడ్. ప్రతిరోజూ మీ జీవితంలో ఉన్న మంచి విషయాలను గుర్తు చేసుకుని కృతజ్ఞత చెప్పడం వల్ల నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. ఉదయం లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు కృతజ్ఞత వ్యక్తం చేయడం మంచిదే. ఈ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా నెగటివ్ ఆలోచనలను తగ్గించుకోవచ్చు మరియు మానసిక ప్రశాంతతను పొందవచ్చు.